హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఈ పర్టిక్యులర్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో వీళ్ళందరూ రెడీ అయ్యేలోపు నేనైతే రెడీ అయిపోయి షూట్ చేసేసుకున్నాను టెంపుల్కి వెళ్ళడానికి అని. సో ఈలోపు నేను పక్కన ఒక అమ్మమ్మ గారు ఉన్నారనమాట. ఆవిడ మేము వెళ్ళినప్పటి నుంచి మీరేనా అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చారు అని చెప్పి పలకరిస్తూ ఉన్నారు అండ్ ఇన్వైట్ చేశారనమాట, రండి మా ఇంటికి కూడా అని. సో వెళ్ళాను, ఎందుకంటే ఆల్రెడీ పార్వతి వీడియోస్లో చూసా ఆవిడ దగ్గర కనకాంబరం చెట్లు ఎట్సెట్రా. సో ఒకసారి వెళ్దాంలే మొక్కలు చూడొచ్చు అని వెళ్ళా. చూస్తే ఆవిడ చెప్తున్నారనమాట, మేము మా వెజిటబుల్స్ మేమే బెండకాయ చెట్లు, ఇక్కడ చూపిస్తుందేమో దోసపాదు, బుడంకాయలు వస్తాయో తెలియదమ్మా, దోసకాయలు వస్తాయో తెలీదు అన్నారు. మీరేం చెప్పినా నాకు కూడా పెద్ద తేడా తెలియదులేండి అని నవ్వుకున్న మనసులో. అండ్ ఫస్ట్ గోంగూర అనుకుని అడిగితే కాదమ్మా అవి బెండకాయలు అని చెప్పారనమాట. నాకు గోంగూర పువ్వును బెండకాయ పువ్వు ఒకేలాగా అనిపిస్తున్నాయి అనమాట, ఈవెన్ ఆకు షేప్ కూడా. అప్పుడు ఇక్కడ చూపించారు, ఇది గోంగూరది నార పోసాము, ఇప్పుడే చిన్న చిన్నవి వస్తున్నాయి అని. అక్కడక్కడ చాలా కాకరపాదులు కూడా ఉన్నాయి, తీసుకో నువ్వు అంటే నేను ఫోటో తీసుకో అన్నారు అనుకోవట్లేదు. కాయలు పట్టుకెళ్ళమంటే నాకెందుకండి పాపం మీరు ఉంచుకోండి అంటున్నాను. అలా అర్థమైంది నాకు తర్వాత, ఆవిడ నన్ను వీడియో తీసుకోమన్నారు కాయలు తీసుకోమనలేదు అని. అండ్ ఇక్కడేమో చిక్కుడుకాయలు. ఇంతలోపల ఇక్కడ ఒక పిచ్చి పని చేసామండి మేము ప్రాంక్ అనుకున్నాం కానీ పల్లవి కంట్లో నీళ్ళు వచ్చాయి. ఈ బచ్చల పండు సంయుక్తకి చేతికి రాసి అది బ్లడ్ అని చెప్పి మీ మమ్మీని ప్రాంక్ చేద్దామని మా అమ్మాయిని పార్వతి ఆంటీ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సంయుక్త అక్కకి ఇక్కడ ర్యాష్ వచ్చింది, బ్లడ్ వచ్చింది అని యాక్ట్ చేయపో అని చెప్తే మా అమ్మాయి పర్ఫెక్ట్గా దింపింది నేను చెప్పినట్టు. కానీ అక్కడ చాలా టెన్షన్ అయిపోయింది పల్లవి. పార్వతి ఏమో ఏం కాదులే కడుక్కొని కూర్చో, మనకి పురుగులు ఎక్కువే కదా పొలాల్లో అని అందనమాట. సో ఈ కాకరపాదునే ఆవిడ వీడియో తీసుకోమంటే కాయలు తీసుకో అన్నట్టు నేను అర్థం చేసుకుంటాను. ఇప్పటికీ తలుచుకుంటే గుర్తొస్తుంది. సో మొత్తానికి ఈ వడ్లు ఆరపెట్టిన దగ్గర మిగిలినవన్నీ కోళ్ళకి పట్టుకెళ్ళేవి మీ అందరికీ ఆల్రెడీ షార్ట్లో చూపించాను కదా. ఇప్పుడైతే మేము అందరం కలిసి బయటకు వెళ్తున్నాము. అండ్ పార్వతి వాళ్ళ అత్తయ్య గారు కూడా వచ్చారనమాట ఇంటికి, మమ్మల్ని కలిశారు, మేము అందరం కబుర్లు చెప్పుకున్నాము. జస్ట్ ఏదో దూరం ఊర్లో ఉన్నట్టే తప్ప ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఎవరితోనూ రాలేదు. ఎక్కడ చూసినా మొక్కజొన్న పంటే వేశారు ఈసారి. సో అడుగడుక్కి పొలాలు, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. 500 మీటర్స్ కూడా దూరం ఉండదు, జస్ట్ ఒక 3 ఇల్లులు అంత దూరము. అక్కడ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారు, ఉంటారు. పార్వతి ఫస్ట్లో వీడియోస్ చేసిన ఇల్లు దారి మధ్యలో ఇలాగ బొడ్రాయి అని ఊరి మధ్యలో ఉంటుంది. అమ్మవారి విగ్రహము, శివుడి విగ్రహము ఇలాగా చక్కగా. వీటికే పార్వతి అప్పుడప్పుడు వాళ్ళ ఊర్లో జాతరవి అవి పెడుతూ ఉంటుంది కదా. సో చెప్తోందనమాట, కరెక్ట్గా వాళ్ళ అత్తగారింటి ఎదురు ఈ పాండ్ అయితే ఉంది, ఏమంటాం మనం, చిన్న చెరువు లాంటిది. సో మంచి వ్యూ అనమాట. చూస్తున్నారు కదా, చాలామంది లేడీస్ అయితే దారిలో వెళ్తూ మమ్మల్ని పలకరిస్తున్నారు. పార్వతి ఇంకా వెళ్ళలేదా మీరు భోజనానికి, మాకే కూరలు లేవు, మీకు సాంబార్ కూడా ఉంటుందో ఉండదో అని చాలా కామెడీ చేసుకుంటూ వెళ్ళారు. సో మొత్తానికైతే చక్కగా నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము. ఫైనల్గా పార్వతి వాళ్ళ అత్తగారింటికి అయితే వచ్చాము. ఎక్కడైతే పార్వతి యూట్యూబ్ మొదలుపెట్టిందో, గడ్డిలో చాలా అందమైన చిట్టి చిట్టి పువ్వులండి, రంగురంగుల్లో ఉన్నాయి. సో ఇది కొంచెం కోపిష్టిది, మరి ఎందుకో తెలీదు, దానికి మేము నచ్చలేదో లేకపోతే అందరితో అలాగే ఉంటుందో, ఏదో చెప్పారు వాళ్ళు, అది కొంచెం అలాగే బిహేవ్ చేస్తుంది అని. సో ఇదైతే తమలపాకు మొత్తం తీగ. నేను వెంటనే అడిగాను, నాకు తమలపాకు తీగ కావాలి వెళ్ళేటప్పుడు అని. సో తీసిస్తాను, వెళ్ళే రోజు చెప్పు అని చెప్పారు. ఇంకా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు సీజన్ అనుకుంటా, వీళ్ళు దసరా చిక్కుడు ఇలా రకరకాల పేర్లు చెప్పారు. మనకు అంత నాలెడ్జ్ ఎక్కడుంది, మనకు చిక్కుడుకాయ అంటే చిక్కుడుకాయ అంతే. ఇంగ్లీష్లో ఫ్రెంచ్ బీన్స్ తెలుసు, ఇవేమో నాటు చిక్కుడు తెలుసు. రకరకాల బీన్సుల్లో ఇదొక బీన్స్, మనకి బీన్స్ జాతికి చెందింది. అండ్ మొన్న మేము
అరిటాకు భోజనం చేసింది ఈ అరటి చెట్ల నుంచే. చాలా పెద్ద సపోటా చెట్టు ఉంది. సపోటా నాకు చాలా అంటే చాలా ఇష్టం. అసలు ఇంకా పండలేదు, లేకపోతే అవి కూడా తెచ్చుకునేదాన్ని. అండ్ ఇవైతే ఉసిరికాయ చెట్టు. మీలో ఎంతమందికి ఈ ఉసిరికాయని ఇంగ్లీష్లో స్టార్ గూస్బెర్రీ అంటారని తెలుసు? కామెంట్ చేయండి. మామూలుగా గూస్బెర్రీ అని మన ఉసిరికాయ ఉంటుంది కదా, కార్తీక మాసంలో దీపం వెలిగిస్తాము, పచ్చడి చేస్తాము అది. అండ్ ఈ ఉసిరికాయని స్టార్ గూస్బెర్రీ అంటారు. అండ్ దీన్ని ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు, పప్పులో వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. ఎలా అంటే అలా తినచ్చు. మీరు ఊరబెట్టుకొని తినడానికి ఇది పనికిరాదు, అది పెద్ద ఉసిరి అయితేనే పనికి వస్తుంది. అండ్ దీంట్లో వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు ఫస్ట్ టేస్ట్ చేయలేదు అంటే వీళ్ళకి తినిపించి చూస్తున్నాను, వాళ్ళకి నచ్చుతుంది అనమాట. టూ టైమ్స్ బైట్ చేసిన తర్వాత. సో మొత్తానికైతే మా పిల్లలకి ఆ విజిట్ టు ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ప్రామిస్ చేసినట్టు నేను ఫామ్కి తీసుకెళ్తాను అన్నాను కదా, యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు అనుకున్నట్టు అన్నీ చూశారు. ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. సో ఇంకా తిడుతోందనమాట పార్వతి. రిటర్న్లో వచ్చినప్పుడు స్పెండ్ చేయొచ్చు కదా, చల్లగా ఉంటుంది, పిల్లలు కూడా ఎండలో ఎందుకు, పద భోజనానికి అని. ఇంతకీ భోజనం ఎక్కడ అనుకుంటున్నారు? ఎంత లక్కీయో మేము. ఇవాళ రోజున 29వ వార్షికోత్సవం జరుగుతుంది సాయిబాబా టెంపుల్లో. వాళ్ళ ఊర్లో చాలా ఫేమస్ అంట అది. సో అక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నారనమాట. సో ప్రసాదం కింద మేము కూడా ఆ రోజు వెళ్ళి అక్కడ భోంచేసాము. అండ్ మంచిగా టేస్టీగా ఉంది. అసలు అంత రూరల్లో టేస్టీగా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుందని అయితే మనం అనుకోం కదా. బట్ నిజం చెప్తున్నాను, వంకాయ కూర అండ్ అదేం పప్పు తెలీదు, చాలా అంటే ఇంకా చాలా బాగుంది. అండ్ పులిహోర, రవ్వ కేసరి, సాంబార్ అన్నీ ఉన్నాయి. వాటర్, ఎవ్రీథింగ్. మీకు వాటర్ ఇవ్వకుండా అన్నం పెడతారా అనొచ్చు నేను అన్నదానికి. అంటే వాటర్ కూడా చాలా క్లెన్లీగా నీట్గా ఎక్కడికక్కడ పెట్టి, చెత్తకి నీట్గా డ్రమ్స్ పెట్టి, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బాగా అరేంజ్ చేశారు. అండ్ తర్వాత అయితే మేము మళ్ళీ పార్వతి వాళ్ళ ఫామ్కి వచ్చి ఈ యానిమల్స్తో అన్నిటితో అయితే మంచిగా పిల్లలు, యానిమల్స్ అంటే అక్కడ ఏమున్నాయిలేండి, కోళ్ళు, బర్రెలకి సపోటా పళ్ళు, గడ్డి దొరికిందల్లా పెడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు పక్కన ఉన్నారనమాట, ఇది పెట్టచ్చు ఇది పెట్టకూడదు అని చెప్పడానికి. సో మొత్తానికైతే దిల్కుష్గా ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో టెంపుల్కి రీచ్ అయితే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. పిల్లలు భరతనాట్యం అవి చేస్తున్నారు. నేను ఇక్కడ అందరి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్, అది డ్రాయింగ్ కానీ ఏదైనా నేర్పించండి. సంగీతం కానీ భరతనాట్యం కానీ ఏదైనా వాళ్ళకి జీవితంలో వాళ్ళ చదువుతో పాటు ఇది కూడా ఒక ప్రవృత్తి అవుతుంది, సైడ్ హసిల్ లాగా ఒక ఇన్కమ్ జనరేట్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో పక్కన గుడి బయట మంచిగా ఏదైనా పండగ కానీ జాతర కానీ ఉంటే ఇలాగ గాజులు పూసలు అన్నీ అమ్ముతారు కదా, సిమిలర్గా అన్ని వెరైటీస్ పెట్టి అమ్ముతున్నారు. నేనైతే కిచెన్ అడిగింది మా పాప, ఇంకా అందరి పిల్లలకి, మా హైదరాబాద్లో నేబర్స్ పిల్లలకి కూడా కలిపి అందరికీ కొన్నాను. సో ఎవరిది వాళ్ళకి పంచాలి, మళ్ళీ ఈ షేరింగ్ ఉంటుంది. కొనేటప్పుడే ఎవరికి నచ్చింది వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే హెడేక్ ఉండదు కదా. సో అదే జరిగింది ఇక్కడ. మా పిల్లలు పెద్దగా ఏమీ అడగారండి, చిన్న చిన్నవే అడుగుతారు పాపం. సో మనం కన్విన్స్ చేసేసినా కూడా కన్విన్స్ అయిపోతారు. నీ దగ్గర ఉంది కదా ఇంకొక వెరైటీ చూసుకో అంటాము, మనం తెలివిగా అక్కడ వెరైటీ ఉండదు, సైలెంట్గా వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిలుక జోస్యం చెప్పే అన్న ఉన్నారు, ఆయనతో కూడా చెప్పించేసుకుని ఎదురుగా జొన్న చేను ఉంటే అది తెలిసిన వాళ్ళదే, పర్వాలేదు వెళ్ళమని చెప్తే వెళ్ళాము. అక్కడైతే లేడీ బగ్ కూడా చూసేసాను, రెడ్ కలర్ దాని మీద డాట్స్ వచ్చి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మొత్తానికి పొలం చూడాలి అనుకున్నది, మంచి జొన్న కంకులు లేతగా ఉన్నప్పుడు ఆ స్టేజ్ నుంచి చూసా. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ 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 ఏమంటారు ఫ్రూట్ఫుల్, హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇంటికి వెనక్కి వస్తూ ఒక నర్సరీ లాంటి చిన్నది, అది కూడా వాళ్ళు తెలిసిన చుట్టాలదే అనమాట,
నేను మొక్కలు చూస్తానన్నానని తీసుకెళ్ళింది. ఏం కొనుక్కున్నాను అని మళ్ళీ ఒక వీడియోలో షేర్ చేస్తే ఎప్పటికీ లెంత్ ఎక్కువైపోయింది, అంతకు మించి ఏం లేదు. ఈ మొక్క ఎంతమందికి తెలుసు? దీని పేరు రణపాల. కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తుందిట, చాలా మంచిది. అండ్ పిల్లలైతే మట్టిలో విపరీతంగా ఎంజాయ్ చేశారు. అండ్ మేము కూడా ఎప్పుడూ అలా రిస్ట్రిక్ట్ చేయం, ఫ్రీగా వదిలేస్తాం, అట్లానే నేర్చుకుంటారు అని చెప్పి. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకు ఇప్పుడు ఉసిరికాయలు కోస్తున్నానంటే, మార్నింగ్ అయితే మళ్ళీ ఇవన్నీ కోసి గుడికి పట్టుకెళ్ళి నలిగిపోతాయి కదా, వచ్చేటప్పుడైతే కొన్ని తినడానికని కోసుకొచ్చుకున్నాము. అండ్ మళ్ళీ వచ్చి కోసుకుంటాం హైదరాబాద్ పట్టుకెళ్ళడానికని కూడా చెప్పామన్నమాట. మీరు ముందర కొంచెం ఉంచితే మీరు తీసుకెళ్ళడానికి ఉంటాయని నవ్వుకున్నాం కూడా మళ్ళీ. సో వాళ్ళ అబ్బాయి అయితే హెల్ప్ చేస్తున్నాడు, అఖిల్, మాకు కోసివ్వడంలో. అండ్ ఇక్కడైతే నేను కొబ్బరి బొండాలు కోస్తున్నాను అనమాట. చెట్టు నుంచి ఆ గెల దింపుతున్నా, చూసారా ఇట్లా లాగంగానే 2 పడ్డాయి. దాని ముందు అయితే విపరీతమైన ప్రాక్టీస్ చేశాను ఒక 3 మినిట్స్. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా ఉంది. సో మా అమ్మాయి నా చియర్ లీడర్, నా హ్యాపీనెస్, నా సక్సెస్ని అది షేర్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే అందరూ టీ తాగుతున్నారు పెద్దవాళ్ళు, మా పిల్లలందరికీ కొబ్బరి నీళ్ళు ఇచ్చారనమాట. సో చియర్స్ చెప్పేసుకుని అందరం ఈవినింగ్ డ్రింక్ని ఎంజాయ్ చేసాము. సో ఇది అయ్యాక కొంతసేపు వాళ్ళ ఇన్లాస్ ఇంట్లో టైం స్పెండ్ చేసి డిన్నర్కి పార్వతి పూరి అవి చేస్తానంటే హెల్ప్ ఉంటుంది కదా అన్నట్లు వెళ్ళిపోయామన్నమాట. పిల్లలకి అయితే మ్యాగీ చేసి పెట్టింది స్నాక్ కింద, లంచ్ సరిగ్గా తినలేదు వాళ్ళు అక్కడ అని చెప్పి. అదండి ఇవాళ వీడియో. తప్పకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా బాగా పాజిటివ్గా కామెంట్ చేస్తుంటే మాకు కూడా మోటివేషన్ వస్తుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. See you in another interesting video. Thank you so much for watching. Bye bye.